ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. ఇప్పుడు పేరెంట్స్ వర్సెస్ స్టూడెంట్స్ తీసుకుందాం. అంటే తల్లిదండ్రులు పిల్లల్ని తీసుకుంటే ఇప్పుడు 10th అయిపోయిన తర్వాత పిల్లలు ఏం చేయాలి, ఏం చదవాలి అనేది ఎంతమంది పేరెంట్స్ పిల్లలతో కూర్చొని డిస్కస్ చేస్తున్నారు. నాకు తెలిసినంత వరకు అయితే పేరెంటే డిసైడ్ చేసేస్తారు. నువ్వు అది చేయాలి, నువ్వు ఇది చేయాలి, నువ్వు అది చేస్తే బాగుంటుంది అనేది. ఇంకా అసలు పిల్లలతో కూర్చొని డిస్కస్ చేసే పేరెంట్స్ చాలా మంది తక్కువే ఉన్నారు అనుకుంటున్నాను నేను. అసలు ఇద్దరు కలిసి కూర్చొని డిస్కషన్ చేస్తే వాళ్ళ కెరీర్ బాగుంటుంది అంటే ఒకసారి డీటెయిల్గా వెళ్తే ఇప్పుడు ఉన్న పేరెంట్స్ సిచ్యువేషన్ ఎట్లా ఉందంటే 10th అయిపోగానే ఇంటర్ చేయాలి, అదొక స్టాండర్డ్ ప్రొసీజర్ లాగా వస్తుంది. అంటే ఇంకోటి మీ పేరెంట్స్ ఏం చేస్తున్నారంటే మేము అవ్వలేదు మా పిల్లలు అవ్వాలి, అదొక్కటి కూడా పిల్లల పైన రుద్దిస్తున్నారు. అంతేకాకుండా వాళ్ళే డిసైడ్ అయిపోవడం, నువ్వు ఇంజనీర్ కావాలి, నువ్వు డాక్టర్ కావాలి అంటున్నారే కానీ పిల్లలకి ఏం కావాలి అసలు. ఇప్పుడు చాలా మంది పిల్లలకి ఇష్టం లేకున్నా కానీ డాక్టరో ఇంజనీరో చేపిస్తున్నారు. అప్పుడు పిల్లలకి ఏమైతుంది, వాళ్ళకి ఇష్టం లేదు, చదవలేక ఆ సబ్జెక్ట్ మైండ్కి ఎక్కక చాలా మంది డిప్రెషన్లోకి వెళ్ళారు, సూసైడ్ చేసుకున్నారు. చాలా కేసెస్ ఉన్నాయి. అది ఎందువల్ల అంటే ముందు ఇద్దరు ఆలోచించి తీసుకునే డిసిషన్ కాదు. పేరెంట్స్ ఏమేం పిల్లలకి తప్పు చేస్తామా, ఏదైనా మీ మంచి గురించే అంటారు, కాకపోతే పిల్లలకి ఏం కావాలి అని తెలుసుకోవడంలో వీళ్ళు పేరెంట్స్ ఓడిపోతున్నారు. మీరు సూసైడ్ అనగా నాకు ఒక టాపిక్ గుర్తొచ్చింది మేడం. గతంలో చేసాం మేము ఒక వీడియో. డాక్టర్ చదివించారు అబ్బాయి ఇంకా డాక్టర్ అయిపోతున్నాడు, ఆల్మోస్ట్ సూసైడ్ చేసుకున్నాడు. రీజన్ ఏంటి అంటే నాకు ఇష్టం లేదు, నీ చదివాను నాకు ఇష్టం లేదు డాక్టర్ అవడం. ఆల్రెడీ అయిపోయాడు డాక్టర్ అయినా చూడండి, ఇష్టం లేకుండానే డాక్టర్ చదివేశాడు. ఇంకా రేపు డాక్టర్ పట్టా పట్టుకునే టైంలో సూసైడ్ చేసుకుని చనిపోయాడు. ఇక్కడ ఎవరిది మిస్టేక్ అంటే, ఎందుకు పిల్లలకి తల్లిదండ్రులకి మధ్య విభేదాలు వస్తున్నాయి, ఎందుకు ఆలోచన విధానం ఇద్దరు మ్యాచ్ అవ్వట్లేదు, రీజన్స్ ఏముంటాయంటే దీనికి? అంటే మెయిన్ గా మన పేరెంట్స్ పిల్లల్ని అర్థం చేసుకుంటారు. అంటే చిన్న పిల్లలే కదా, వీళ్ళకి ఏం తెలుసు అనే ఆలోచనలు ఉన్నారు. కాకపోతే ఇప్పుడు 10th అంటే వాళ్ళకి మంచి మెచ్యూరిటీ వచ్చే ఉంటది, వాళ్ళ లైఫ్ ఏం కావాలో వాళ్ళకి అర్థం అయ్యే ఉంటుంది. ఇప్పుడు మనం ముందు జనరేషన్ లో చూసుకుంటే చాలా మంది పేరెంట్స్ ఏంటి, గవర్నమెంట్ జాబ్ కి ప్రిపేర్ అవ్వాలి, గవర్నమెంట్ జాబే రావాలి, లేకపోతే ఐటీ జాబే రావాలి అని ఉండే. కానీ ఇప్పుడు మారుకుంటూ వస్తున్నారు. ఐటీఏ కాదు, వేరే డిజిటల్ మార్కెటింగ్ అని వస్తుంది, చాలా ఉన్నాయి, సివిల్స్ అని, ఐఏఎస్ అని చాలా విధాలుగా వెళ్తున్నారు. కాకపోతే ఇక్కడ వాళ్ళు ఏంటంటే ఫస్ట్ పిల్లల్ని అర్థం చేసుకోవాలి. పిల్లలకి ఏం కావాలి, వాళ్ళు ఏ రూట్లో వెళ్తే వాళ్ళ ఫ్యూచర్ బాగుంటుంది, వాళ్ళకి ఏది ఇష్టం. ఇప్పుడు వాళ్ళకి నచ్చిన కోర్స్లో వేస్తే వాళ్ళు ఇష్టంగా చదువుకుంటారు. నచ్చని దాంట్లో అయితే వాళ్ళకి సబ్జెక్ట్ రాదు, అట్లాగే వాళ్ళకి మంచి మార్క్స్ రావు. మళ్ళీ ఇంత కష్టపడి మా పేరెంట్స్ నన్ను చదివిస్తున్నారు, నేను నా 100% ఇవ్వలేను అని ఒక డిప్రెషన్లోకి వెళ్ళి దానివల్లనే ఈ సూసైడ్స్ ఇవన్నీ చూస్తున్నాం మనం. ఇంకా చెప్పాలంటే మీరు అన్నట్టుగానే పిల్లలతో డిస్కషన్ చేయకుండా కోర్సులో జాయిన్ చేసేస్తారు. మధ్యలో ఏంటంటే నేను అంత పెట్టాను, నేను ఇంత పెట్టాను, అది అమ్మాను, ఇది అమ్మాను, ఇంత చేశాను, నువ్వు సరిగ్గా చదవకపోతే ఏమవుతుంది, అన్ని లాస్ అయిపోతాను అనే పేరెంట్స్ కొంతమంది ఉన్నారు. పరువు పోతుంది నాకు, అంతమందికి చెప్పుకున్నాము, నువ్వు అట్లా చదువుతున్నావు, ఇట్లా నిన్ను అక్కడ చదివిస్తున్నావు అని చెప్పి అనే పేరెంట్స్ కూడా ఉన్నారు. ఇవన్నీ కాకుండా అసలు వాడికి ఏమి ఇష్టము, ఏమి ఇష్టం లేదు అని తెలుసుకుంటే ఇద్దరు హ్యాపీ ఉంటారు కదా. ఇప్పుడు 10th అయిపోయింది, మీరు ఫస్ట్ మీ పిల్లల్ని అర్థం చేసుకోండి. అంటే వీళ్ళకి ఏది కరెక్ట్, వాళ్ళతో కూర్చొని మాట్లాడండి, లేకపోతే ఒక లిస్ట్ ప్రిపేర్ చేసుకోండి. 10th తర్వాత ఏమేమి కోర్సెస్ ఉన్నాయి. ఇప్పుడు మనం కోర్సెస్ వైజ్కి వెళ్తే ఇంటర్మీడియట్ ఉంది, డిప్లొమా ఉంది, ఐటీఐ ఉంది. ఇవన్నీ కోర్సెస్ ఏమేమి ఉన్నాయి వీళ్ళకి ఆప్షన్స్ తీసుకొని వాటి డ్యూరేషన్ ఏంటి, వాటి ఫీజు ఏంటి, ఈ కోర్స్లో వెళ్తే వీళ్ళ ఫ్యూచర్ ఎలా ఉంటుంది అవన్నీ డిస్కస్ చేసుకుంటే మీరు హ్యాపీ, పిల్లలు హ్యాపీ. ఇన్ కేస్ ఇప్పుడు పిల్లలు కొన్ని ఆశలు ఉంటాయి, వాళ్ళు జస్ట్ నేను ఇది చేసా అది చేసా అని చెప్పడం కాకుండా కొన్ని రీసెర్చ్ చేసి చెప్తే పేరెంట్స్ కూడా కన్విన్స్ అవుతారు. రీసెంట్గా నేను ఒక క్లయింట్తో ఉన్నాను, అప్పుడే వాళ్ళ పాప కాల్ చేసింది. తను సేమ్ 10th అయిపోయింది, తను ముంబైలో చేయాలనుకుంటుంది. కానీ ఫస్ట్ కాల్ చేయగానే డాడీ నేను ముంబైలో చేద్దాం అనుకుంటున్నాను అంటే, అంత దూరం వద్దు నాన్న, నాకు ట్రావెలింగ్ ప్రాబ్లం అవుతుంది అన్నారు. డాడీ నేను ఒక్కసారి చెప్పేది వినండి అంటే, తను ఏం చెప్పిందంటే ఈ కాలేజ్ ఇండియాలోనే టాప్ కాలేజ్, ఈ కాలేజ్కి ఎవ్రీ ఇయర్ 90% ప్లేస్మెంట్ అవుతుంది. నేను ఈ కాలేజ్లో చదివితే నాకు 90% ప్లేస్మెంట్ అయ్యే ఛాన్స్ ఉంది. అండ్ ఈ కాలేజ్కి పెద్ద కంపెనీస్ ఇంటర్వ్యూస్కి వస్తాయి, చాలా మంది ప్లేస్మెంట్స్ అవుతున్నాయి, వేరే కంపెనీస్ ఎక్కడ కూడా ఇలాంటి అవైలబిలిటీ లేదు. సో అందుకే నేను ఈ కాలేజ్లో జాయిన్ అవ్వాలి అనుకుంటే అప్పుడు ఆయన కన్విన్స్ అయిపోయారు. ఎందుకంటే ఆ స్టూడెంట్స్ వాళ్ళ పాప అంత రీసెర్చ్ చేసింది. అట్లా స్టూడెంట్స్ కూడా మీరు ఏదైనా మీ పేరెంట్స్కి చెప్పాలనుకుంటే అసలు మీరు ఏం చేయాలనుకుంటున్నారు, దాని ఫ్యూచర్ ఏంటి, దాని నుంచి మీరు ఎంత ఉపయోగపడుతుంది, మీ ఫ్యూచర్ బాగుంటుందా లేదా అన్ని చెప్తే పేరెంట్స్ కూడా కన్విన్స్ అవుతారు. అంటే కోఆర్డినేషన్ లేకపోవడం వల్లే పిల్లలు సక్సెస్ అవ్వలేకపోతున్నారు అనుకోవచ్చు అంటారా?
ఖచ్చితంగా పేరెంట్ కి చైల్డ్ కి. కోఆర్డినేషన్ లేకనే మనము కొన్ని చూసుకుంటుంటే పిల్లలు ఇంట్లో నుంచి పారిపోయి ఇప్పుడు పెద్ద డైరెక్టర్స్ యాక్టర్స్ అయిన వాళ్ళు. ఎందుకంటే అప్పట్లో ఇప్పుడంటే డైరెక్టర్ హీరోయిన్స్ కి క్రేజ్. అప్పుడు మన పాతకాలంలో చూసుకుంటే ఏంటి డైరెక్టర్ అవుతావా, ఫ్యాషన్ డిజైన్ అంటే ఏంటి బట్టలు కుడతావా, అట్లా అంటే ఇంత చదివించి దానికోసమా నేను చదివించింది అన్నప్పుడు వీళ్ళు ఇష్టమైనది చేయలేక ఆ ప్రెషర్ లో ఉండలేక పారిపోయి వచ్చి డేర్ చేసి ఇవాళ కొందరు చూసుకుంటే మన లీడింగ్ డైరెక్టర్ యాక్ట్రెస్ లేకపోతే లీడింగ్ డిజైనర్స్ ఉన్నారు. కానీ ఇప్పుడు ఏంటంటే పేరెంట్స్ కూడా పిల్లలు చెప్పేది వింటున్నారు, మారుతున్నారు. నాకు క్రికెట్ ఇష్టం అంటే క్రికెట్ నేర్పిస్తున్నారు, ఎంకరేజ్ చేస్తున్నారు. ఎందుకంటే వీళ్ళన్ని టెక్నాలజీ మారుతుంది కాబట్టి పేరెంట్స్ ఆలోచన కూడా మారుతుంది. సో అందుకనే వాళ్ళ పిల్లల్ని ఎంకరేజ్ చేస్తున్నారు. కాకపోతే కొంతమంది పేరెంట్స్ అదే మైండ్ సెట్ లో ఉన్నారు. సో వాళ్ళు మాత్రం మీ పిల్లల్ని అర్థం చేసుకొని ఇట్లా మనం అనుకున్నట్టు లిస్ట్ ప్రిపేర్ చేసుకొని, మనకి కెరీర్ కౌన్సిలర్స్ కూడా ఉంటారు, వాళ్ళ దగ్గరికి వెళ్తే మీ పిల్లల్ని అర్థం చేసుకుంటారు. వాళ్ళు వీళ్ళకి ఏదైతే కరెక్ట్ అది చెప్పి ఆ వేలో కూడా పంపిస్తారు. మీరు అర్థం కాని స్టేజ్ లో ఉన్నప్పుడు కెరీర్ కౌన్సిలర్ దగ్గర కూడా వెళ్ళొచ్చు. పిల్లలు సక్సెస్ అవ్వాలి అంటే పేరెంట్స్ యొక్క క్యారెక్టర్ ఎలా ఉండాలి అంటారు? పిల్లలు సక్సెస్ అవ్వాలంటే ఫస్ట్ ఇంపార్టెంట్ రోల్ పేరెంట్స్ది. మీ సపోర్ట్ లేనిది వాళ్ళు ముందుకు వెళ్ళలేరు. వాళ్ళు ఏది చేసినా కానీ వాళ్ళకి ఎంకరేజ్ చేయండి. మీరు ఫ్యూచర్లో ఇప్పుడు ఎవరైనా ఒక స్టేజ్కి వెళ్ళాక గెయిన్ లాస్ అనేది ఉంటుంది, అది పడితే కానీ తెలీదు. కానీ ఒక వేలో వెళ్తున్నానంటే ఆ వే మంచిదైతే వాళ్ళకి సపోర్ట్ ఇచ్చి చేస్తే వాళ్ళ ఫ్యూచర్ బాగుంటుంది. వాళ్ళ ఫ్యూచర్ బాగుంటే ఆటోమేటిక్గా పేరెంట్స్ కూడా హ్యాపీయే. సో కోఆర్డినేషన్ ఉంటే సక్సెస్ అనేది వెనకాల వస్తుంది. పేరెంట్స్ చాలా మేజర్ రోల్ ప్లే చేస్తారు స్టూడెంట్స్ విషయంలో. అంటే ఒక సర్టెన్ టైమ్ ఆఫ్ లైన్ వరకు పేరెంట్స్ చాలా పాత్ర పోషిస్తారు, చదువులో కానీ గైడ్ చేయడంలో కానీ. ఒక 20-25 years వచ్చిన తర్వాత మీరు చెప్పిన అయినారు. సో ముందు నుంచి వాళ్ళకి ఒక కరెక్ట్ వేలో వాళ్ళని అర్థం చేసుకొని వాళ్ళ వేలో వెళ్తే వాళ్ళ ఫ్యూచర్ బాగుంటుంది. కొంతమంది గురించి మాట్లాడుకుంటే సక్సెస్ అయ్యాడా క్రెడిట్ వీళ్ళకే వస్తుంది. ఒకవేళ సక్సెస్ అవ్వకపోతే మాత్రం నేను చెప్పింది నువ్వు వినలేదు చూడు ఎట్లా అయింది అనేసి అంటారు. పదే అంటుంటారు, ఇంకా లైఫ్ లాంగ్ అంటూనే ఉంటారు. ఆ రోజు నేను చెప్తే విన్నావా, వినందుకే ఇదంతా కదా అని పదే అంటుంటారు. అదే సక్సెస్ అయినా అనుకో, నేను చెప్పినట్టు అయింది చూసావా, నేను చెప్పిందే చేసావు చూసావా అని అట్లా క్రెడిట్ తీసుకుంటుంటారు పేరెంట్స్. బట్ పేరెంట్ అండ్ చైల్డ్ కోఆర్డినేషన్ ఉంటే అటు వీళ్ళు హ్యాపీ ఉంటారు, అటు చైల్డ్ కూడా హ్యాపీగా ఉండొచ్చు. అవును, ఖచ్చితంగా. థ్యాంక్ యూ.